హాయ్ హలో నమస్తే రాయలసీమ ఆంధ్ర తెలుగమ్మాయి కేరళ వంటలకి స్వాగతం అండి. నేనండి రేఖని. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా బాగున్నాము. చూడండి, ఈరోజు ఒక కూర చూపించబోతున్నాను, నార్త్ ఇండియన్ కూర. అదే మిక్స్ వెజిటేబుల్ పన్నీర్ కర్రీ అనమాట. అది మీకు చూపిస్తామని చూపిస్తున్నానండి. ఫస్ట్ దానికి కావాల్సింది పన్నీర్ అండి. ఇది 2 ప్యాకెట్లు పన్నీర్ తీసుకున్నానండి. రెడీమేడ్ ప్యాకెట్లు దొరుకుతాయి అనమాట ఇక్కడ షార్జా దుబాయ్లో. తీసుకున్నాను అనమాట. అలాగే దీనికి కావాల్సింది మిక్స్ వెజిటేబుల్ అండి. మొత్తం బీనీస్, తర్వాత వచ్చి క్యారెట్, తర్వాత వచ్చి బఠానీలు అన్నీ మిక్స్ ఉన్నాయండి. అలాగే బంగాళదుంపలు. ఇవి రెడీమేడ్ ప్యాకెట్ తీసుకున్న బంగాళదుంపలు వచ్చి ఫ్రెష్ అండి. ఇవి మనం బాయిల్ చేసి పెట్టుకోవాలా. అలాగే దీనికి మసాలా కావాల్సింది ఒక 12 క్యాషు తీసుకున్నానండి. కొంచెం 1 టీ స్పూన్ సోంపు, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, తర్వాత వచ్చి ఇదండి యాలక్క, ఒక 3 యాలక్కలు చిన్నవి తీసుకున్నాను. మళ్ళీ దానికి వచ్చి కావాల్సింది ఒక 2 పెద్ద ఉల్లిపాయలండి ఫ్రై చేసుకోవడానికి. అలాగే ఒక 2 పెద్ద టమాటాలండి కట్ చేసి పెట్టుకున్నాను. కస్తూరి మేతి, కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ అండి. ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి, నేను చూపిస్తాను మీకు. అలాగే ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి కదా, ఆయిల్ అండి. అలాగే పసుపు, ఇది వచ్చి ధనియాల పౌడర్ అండి, కొరియండర్ పౌడర్ ఇది. తర్వాత వచ్చి కారం అండి, చిల్లీ పౌడరు. తర్వాత ఉప్పు అండి కావాల్సింది. నేను చూపిస్తానండి ఇది బాయిల్ చేసి మీకు. కొంచెం ఫ్రెష్ కొబ్బరి కూడా కావాలండి, తురుము పెట్టుకున్నాను. ఇది చెప్పడం మర్చిపోయాను అనమాట. ఓకేనండి. చూడండి, ప్యాన్ పెట్టాను, అందులోకి ఆయిల్ వేసుకుందామండి. కొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తారు. కాకపోతే నేను క్రీమ్ వేయను. 1 టీ స్పూన్ నెయ్యి వేస్తానండి. 1 టీ స్పూన్ ఇది నెయ్యి వేస్తున్నానండి. ఇది కేరళ నుంచి తెచ్చాను, నంబూదిరి ప్యూర్ గీ అనమాట. నెయ్యి చాలా బాగుంటుందండి ఇది. చూడండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇవన్నీ వేస్తున్నామండి. ఇందులోకి నూనె కాగింది. అలాగే వెజిటేబుల్ కూడా బాయిల్ చేయడానికి పెట్టేశానండి. ఇవన్నీ వేస్తున్నానండి. అలాగే కస్తూరి మేతి ఇవి కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి. కెమెరా ఎదురుగా పెట్టుకొని చేద్దాం అనుకుంటే ఎదురుగా పెట్టేదానికి లేదండి. ఇదొండి గోడ ఉంది, ఇక్కడ పెట్టేదానికి లేదనమాట. అందు గురించి సైడ్లో పెట్టుకుంటున్నాను. అందరూ నన్ను అడుగుతున్నారనమాట, మీరు కనిపించరే అని. నేను ఇక్కడ ఇంట్లో హౌస్ వైఫ్నండి, ఎక్కడికి వర్క్ నేనేం కాదు, హౌస్ వైఫ్ని. ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉంటే ఇంకా నేనేం ఎంతగా మేకప్ గీకప్ అవన్నీ ఏం చేసుకోను. సాధారణంగా మ్యాక్సీలోనే ఉంటానండి. ఉల్లిపాయలు వేసాను. సాధారణంగా మ్యాక్సీలోనే ఉంటాను కాబట్టి నాకు ఎక్కువగా చూపించను. నాకు ఎక్కువ ఇష్టం ఉండదండి మేకప్లు చేసుకొని ఇలాగ టీవీ అంటే దీనికి కెమెరా ముందు రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను రానండి. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయినాక చూపిస్తానండి. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొబ్బరి వేద్దామండి. కొబ్బరి వేద్దాము. ఇంకా ముందైతే పని చేసేదాన్నండి నేను, బ్యూటిషియన్ అనమాట. ఇంకా పిల్లలు అయిన తర్వాత ఇంకా వాళ్ళ పని వాళ్ళదే, స్కూలు అది అంతా ఎక్కువ అయిపోయింది. ఇంకా పని అసలు ఏం చేయనండి, ఇంట్లోనే ఉంటాను. ఇంకా వాళ్ళ స్కూల్ వెళ్ళిపోతే ఇంకా సాయంత్రమే వస్తారు. ఇంకా టైంపాస్కి ఏం చేయాలా అందు గురించి ఇలాగా చిన్నగా వంటలు చేసుకుంటున్నానండి. ఓకేనండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను. ఇవి బాగా మగ్గాలండి, చూపిస్తాను. చూడండి, కొంచెం మగ్గింది కదా. ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండి, 1.5 టీ స్పూను ధనియా పౌడరు. అలాగే 1 టీ స్పూన్ కారం అండి, ఇది చాలా స్పైసీ కారం అనమాట.
ఒకటిన్నర టీ స్పూన్ వేసానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మిరియాలు కూడా వేసాను కదా అందు గురించి. అలాగే ఇది వచ్చి పసుపు అండి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ అండి కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి, ఇది వేస్తున్నాను కొంచెం కలర్ గురించి. ఓకేనండి, ఇవి కొంచెం బాగా మగ్గాలండి. మగ్గేదానికి మనం కొంచెం ఉప్పు కూడా వేసుకున్నామండి. ఇదండి ఉప్పు. ఎందుకంటే వెజిటేబుల్లో కూడా మనం ఉప్పు వేసి ఉడకబెడుతున్నాం అన్నమాట, అందు గురించి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇది చిన్న మంట మీద ఈ టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడకాలన్నమాట. సరేనండి, నేను చూపిస్తాను. చూద్దామండి, ఒక 5 మినిట్ అయింది. చూడండి, నీళ్ళు అసలు వేయలేదు కదా, టమాటాలు బాగా ఉడికి మెత్తగా ఇందులోనే నీళ్ళు వచ్చాయండి. చూసారా? ఇంకా ఇది చల్లగా అయినాక మనం మిక్సీకి పట్టేసేసి నేను చూపిస్తానండి. ఇది అలాగే వెజిటేబుల్ కూడా ఫ్రై అయిపోయాయి, ఉడికిపోయాయండి. ఓకేనండి, చూపిస్తాను. చూడండి, మసాలా రుబ్బి పెట్టుకున్నాను. అలాగే ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. యాక్చువల్లీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, అయినా కానీ కొంచెం ఏమో ఆయిల్ వేసుకున్నాను. కొన్ని ఉల్లిపాయలండి ఫ్రై చేసుకొని మసాలా వేసుకుందామండి. ఓకే, ఇది మలాయి పన్నీర్ అండి. ఇది ఫ్రై చేసి వేసుకుంటే ఇరిగిపోతున్నాయండి. ఇది మలాయితో అంటే మీగడతో చేసిందనమాట. ఇది ప్యాకెట్ అనమాట అండి. ఇది మీగడతో చేసిండేది మలాయి పన్నీర్ అని. ఇవి 2 ప్యాకెట్లు వేసాను. ఇవి ఇట్లే మనం తుంచుతుంటేనే ఇరిగిపోతున్నాయండి. ఇంకా ఫ్రై చేస్తే మొత్తం కరసకపోతాయి. అందు గురించి ఇలాగే కుర్రలో వేసుకుందాం అనుకుంటున్నాను లాస్ట్లో. ఓకేనండి, చూపిస్తాను. చూడండి, బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాయి. చాలండి, ఇంకా మసాలా వేసుకున్నాము. మసాలా వేసుకొని అలాగే వెజిటేబుల్ కూడా ఉడకబెట్టి పెట్టాను కదా, ఇవి కూడా వేయాలండి. వేసి ఇవి కొంచెం కలిపిన తర్వాత ఈ మిక్సీ మనం రుబ్బుకున్నాం కదండి, అందులో కొన్ని నీళ్ళు వేసుకున్నామండి. కొంచెం బాగా గట్టిగా ఉంది కదా, కొంచెం లూజ్ అవుతుంది అనమాట. చూపిస్తానండి. చూడండి, మిక్సీ జారు కడిగేసేసి దానివి నీళ్ళు పోసానండి. నాకైతే మాటలు తిరగబడుతున్నాయి చెప్తుంటే. చూసారా, నిండుకు అయిందండి. ఇంకా ఇవి ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రై చేయొద్దండి, ఇలాగే వేసేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే ఉడికిపోతాయండి. చూసారండి, ఇలాగే ఇరిగిపోతున్నాయండి. ముట్టుకుంటేనే ఇరిగిపోతున్నాయి, చేయికంతా కరసకపోతున్నాయండి. ఇవి ఇంకా ఉడికిన తర్వాత ఇందులోనే సరిపోతుందండి. ఇంకా దీంట్లో ఉడికించుకుందామండి. ఈ పన్నీర్ ఉడికేంత వరకు చాలండి, వెజిటేబుల్ ఆల్రెడీ ఉడికాయి కాబట్టి. ఓకేనండి, ఇందులోకి ఏం వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో ఉప్పు చూసుకొని, ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసి అది వేసుకుందామండి. ఓకేనండి, చూపిస్తాను. చూద్దామండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇంకా ఇవి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి. ఇది పన్నీర్ కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇంకా ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. సరేనండి, ఇంకా ఆఫ్ చేసుకుందాము. ఇంత ఉంటే సరిపోతుందండి చపాతీలోకి, దాంట్లోకి. ఇది కొంచెం ఆరిన తర్వాత గట్టిగా అవుతుందన్నమాట, ఎందుకంటే మనం కొబ్బరిను మళ్ళీ క్యాష్యూ వేసుకున్నాం కాబట్టి. సరేనండి, నేను డిచ్ చేసి చూపిస్తానండి. ఓకే, అయిపోయిందండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది. చూడండి, డిచ్ చేశాను, అయ్యింది. చాలా టేస్ట్గా బాగుందండి. ఇది చపాతీలోకి, పరోటాలోకి, నాన్లోకి, తందూరి రోటీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ముందు కూడా చేశాను నేను ఒకసారి, కాకపోతే పన్నీర్ వేసి చేయలే, వెజిటేబుల్ చేశాను. ఇప్పుడు పన్నీర్ వేసి చేశానండి, చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేస్తేనే కూడా తెలిసేది. ట్రై చేసి చూడండి, ఏమన్నా ఉంటే కానీ డౌట్ అడగండి, చెప్తాను నేను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి రేఖకి మర్చిపోకుండా. థ్యాంక్ యూ అండి.